బోధించడం, తద్వారా ఎంతోమందికి విశ్వవ్యాప్తంగా జ్ఞానం పంచబడిద్ది. అదే కదా ఆయన లక్ష్యం. దానిలో భాగంగా జ్ఞానం పంచడం. అలాగే మరి ప్రతిసారి ఆయన జ్ఞానం అందించాలంటే, అలాంటి పుస్తకాలు చెప్పారు, టాపిక్లు చెప్పారంటే ఆ రూపంలో మరి రాఘర సార్ కూడా ఆ రూపంలో ప్రతిసారి చెప్పిన విషయాలు, యోగులు చెప్పిన విషయాలు తీసుకొస్తున్నారంటే ఆ జ్ఞానాన్ని తెలియపరిచే మార్గం అన్నమాట. అవన్నీ తెలుసుకుంటే మనకు అర్థం అవుతాయి. ఇలా మాట్లాడుకుంటే మనకు అర్థం కాదు. ఎలా అంటే చెప్పమంటారా? ఇప్పుడు ఓ చదువుకున్న ఇంజనీర్ ఉన్నాడు, ఓ చదువుకోలేని ఉన్నాడు. ఇప్పుడు మీరు ఇంజనీర్ అండి, మీరు ఒక ఇంజనీర్, నేను ఒక చదువుకోని సామాన్య మనిషిని. ఇద్దరు పక్క పక్కన కూర్చున్నాం. ఎవరో వచ్చి ఇక్కడ ఈ కాలువ మీద ఒక బ్రిడ్జి కట్టాలయా అంటారు. అప్పుడు నేను చదువుకోలేదు కాబట్టి నాకున్న జ్ఞానం ఏంటంటే, ఎండాకాలం రావాలి, నీళ్ళు మొత్తం ఎండిపోవాలి, అక్కడ పిల్లర్ పోయాలి, బోర్లు వేయాలి, ఆ పైన వంతెన కట్టాలని నా లెక్క ఉండిద్ది. అంతే కదా. వానాకాలం వచ్చినప్పుడు నీళ్ళు ఉన్నప్పుడు బోర్లు చేసి మనం నీళ్ళు కట్టలేం కదా అంటాం. నువ్వు ఇంజనీర్వి. ఇంజనీర్ ఏంది, ఎంత నీళ్ళు ఉన్నా సరే, ఎంత ఉన్నా సరే నీళ్ళలో కూడా పిల్లర్ తీసేసి వంతెన వేసేస్తారని చెప్తావు నువ్వు. అది ఎట్లా సాధ్యమైద్ది అంటే ఎట్లా సాధ్యమైద్ది? ఇప్పుడు సహజంగా సామాన్యుడికి తెలియదు ఆ విషయం. ఎట్లా అంటే నీళ్లు కూడా ఉండి నీళ్ళలో కూడా పిల్లర్ తీసి మనం బ్రిడ్జి కట్టొచ్చు అనే సంగతి సామాన్యుడికి తెలియదు, ఒక ఇంజనీర్ తెలుసు. అలాగే దీంట్లో కూడా మనకి ఏం చదువుకోకుండా ఏం తెలుసుకోకుండా మనకు అర్థం కాదు సార్. చిన్న చిన్న విషయాలే మనకు తెలియకపోతే పెద్ద విషయాలు అర్థం కాదు. ఎరుక అనే మాట మిమ్మల్ని ప్రశ్న వేసాను, మళ్ళీ దాన్ని పూర్తి నేను సమాధానం చెప్పకుండా మళ్ళీ ముగించను. ఎందుకంటే ఇక్కడ మన స్థాయి మనం గుర్తు చేసుకోవాలి ఏంటి అనేది. ఎరుక అంటే చాలామంది కూడా తెలియదు. నేను అడుగుతూ ఉంటాను కొన్ని విషయాలు ఎట్లాగే మాట్లాడుతున్నప్పుడు. గమనించేదాన్ని గమనించడమే ఎరుక అంటారు. గమనించేదాన్ని గమనించడం ఎరుక. ఏది గమనిస్తాలి, ఏది గమనిస్తే ఏది గమనిస్తుంది చెప్పండి? ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యానం చేస్తామో మన మనసు పది విధాలుగా ఆలోచనల వైపు వెళ్తూ ఉంది, గమనిస్తూ ఉండిద్ది. ఈ మనసు గమనిస్తూ ఉండిద్ది, అన్నిటినీ చూస్తూ ఉండి చేస్తూ ఉండేది. కానీ ఈ మనసును కూడా గమనించేది ఆత్మ. అంటే గమనించేదాన్ని ఎరుక అంటారు. అరే నువ్వు ఎరుకలో ఉన్నావా అంటే, ఎరుకలో అంటే ఎలర్ట్గా ఉన్నావా, ఎలా ఉన్నా అని. అది ఎరుక అని చాలా చిన్న పదం ఇది, కానీ చాలా లోతైన అర్థం. దీని గురించి చెప్పుకోవాలంటే మన సమయం లేదు, ఇంకా చాలా పెద్ద విషయం ఇది. అది చిన్న చిన్న విషయాలు కూడా తెలుసుకోవాలి, చేసుకోవాలంటే చాలా సాధ్యం ఉండాలి. సజ్జన సాంగత్యంతో పాటు సాధ్యం ఉండాలి. బుక్స్ చదువుకోవాలి. నేను అందుకే చెప్పాను మీకు మధ్యాహ్నం, సార్ ఎంత అవకాశం ఉంటే అంత బుక్స్ చదవండి సార్ అని చెప్పాను. అనుకున్నా కదా, మీరు అన్నారు ఇందాక నేను చాలా బుక్స్ కొన్నాను సార్, చదవటం లేదని. చదవకపోతే తెలియదు సార్ మనకి ఇవన్నీ. అర్థమైందా? ఓకే రైట్. ఓకేనండి, ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి ఒక పావుగంటకైనా ఉన్నాయా? ప్రశ్న సమాధానం ఉన్నాయా? నేను అడగాలనుకున్నారా? అర్థమైందా? ఓకే రైట్. ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి క్లాస్ని ముగిద్దాం ఈరోజు. ఏం మేడం, ఓకేనా? అందరం ధ్యానంలో కూర్చుందాం ఒక 10 నిమిషాల పాటు. ఎవరైనా కావాలంటే ఆ బుక్స్ తీసుకోండి, కావాలంటే ఇంకెవరైనా కావాలంటే ఇంకా. ఎందుకంటే స్వాధ్యాయం చేయండి, మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. మరీ ముఖ్యంగా చెప్తున్నాను, సాధనకి ఎక్కువగా అవకాశం ఇవ్వండి. మనకి ఇంటికాడ ఉన్నప్పుడు పనులు బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. మనం భీమవరం లాంటి 3 రోజులు ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరాలకు వెళ్తే మనకు ఎక్కువ రోజులు ఎక్కువ గంటలు సాధన చేసుకునే అవకాశం ఉంటుంది. సాధన మీద ఆసన సిద్ధి పొందగలము. మనం ధ్యానంలో కూర్చుంటే 3 గంటలు 4 గంటలు కూర్చున్నా కానీ ఏదో ఒక 10 నిమిషాలు పావు గంటలు చేసామన్న స్థాయికి వచ్చేస్తాం మనం. అంటే ధ్యానం అంటే అవలేలగా ఒక మామిడి పండు, ఒక తిరుపతి లడ్డు ఎంత ఈజీగా తినేస్తామో, ధ్యానం అంటే అంత ఈజీగా చేసేస్తాం. ధ్యానం మీద ఆసక్తి కనబరుస్తాం. ధ్యానం అంటే ఉత్సాహంగా ఉంటాం, ముందుంటాం మనం. ఆ యొక్క స్థితి రావాలంటే ఖచ్చితంగా మనకి ఆసన సిద్ధి ఉండాలి. ఆసన సిద్ధి ఉండాలంటే 4 గంటలు 3 గంటలు కూర్చున్నా కానీ ఒక 10 నిమిషాలు పావు గంట కూర్చునే స్థాయికి, అంటే నేను ఎంతసేపే కూర్చునే స్థాయికి వచ్చే స్థాయికి రావాలి. దానికి మొట్టమొదటిగా ఎక్కువగా ధ్యానానికి సమయం కేటాయించాలి. అది కేటాయించాలంటే మనం ఇంటికాడ చేసుకోవచ్చు, కానీ మరి ఇంట్లో కుటుంబ బాధ్యతలు ఉంటాయి, పనులు ఉంటాయి కాబట్టి అక్కడ మనం ఎక్కువసేపు కూర్చోలేం. కాబట్టి ఒక 3 రోజులు మనం సెలవు తీసుకొని భీమవరం లాంటి ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరాలు కనుక మనం వెళ్తే అక్కడ రోజులు మొత్తం మీద రోజు 10 నుంచి 12 గంటల పాటు సాధన ఉంటుంది. మళ్ళీ ఒక గంట ధ్యానం, 1 గంట క్లాసు అలా చెప్తారు సార్ మేడం వాళ్ళు. అవి ఉపయోగించుకుంటా మనం ఆసన సిద్ధి ఎక్కువ పొందుతాం. ఆ 3 రోజులు అయిపోయేటికి, ఆ 3 రోజులు ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరంలో 3వ రోజుకి మనం ధ్యానం 3 గంటలు అంటే లెక్క లేకుండా అవలేలగా ఏదో జ్యూస్ తాగినంత ఈజీగా 3 గంటలు చేయగలిగే స్థాయికి ప్రతి ఒక్కరం వస్తాం అన్నమాట. ఖచ్చితంగా ఆ భీమవరం లాంటి ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి. జీవితంలో ఎప్పుడు ఉండే అవకాశం ఉండదో, ఎప్పుడు ఉండదో తెలియదు. మన జీవితం ఎలా ముగిస్తామో, ఏ రోజు ఎలా ఉండిద్దో, ఎప్పుడు ఏ జబ్బు మీద పడిద్దో, మన జీవితంలో ఏమైనా జరగవచ్చు, మన కుటుంబం జరగవచ్చు, మనకేం జరగవచ్చు.
కానీ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా మరి మనకు అవకాశం ఉన్నప్పుడే ఈ సాధనని